కృష్ణపట్టి దళంలో స్థానిక సమస్యలు ఎక్కువగా ఏది గుర్తించారు? ల్యాండ్ ఎక్కడ ఉన్నా భూమి సమస్య సీరియస్ ఉంది ప్రజలకైతే. మైదాన ప్రాంతాల్లో దాడుల గురించి కానీ వాటి గురించి ఏమైనా మీకు నేర్పారు అప్పుడు? ఇప్పుడు దళాలుగా ఏం లేవు, 1+1 1+2 ఉండేది నేను పోయే నాటికి. అవి సీరియస్ అయ్యి శత్రు దాడికి గురై లాస్ట్కు 2007 నాటికి నష్టపోయింది సీరియస్. పీపుల్స్ వారానికి మంచి బలం తీసుకుని కొండపల్లి సీతారామయ్య అనే వ్యక్తి పేరు గుర్తుంది అసలు ఎవరికైనా? అప్పుడు పార్టీకి వ్యక్తులు ప్రధానం కదా. వాస్తవం పార్టీ ఇప్పుడు కూడా ఏం చెప్తుంది, కొండపల్లి సీతారామయ్య 2 కోణాలుగా చెప్తుంది. పార్టీ ఎప్పటికీ వ్యక్తుల్ని ప్రైమరీగా తీసుకోదు, సిద్ధాంతాన్ని. మరి అంత వ్యక్తి గురించి ఆయన కనీసం ఆయన చనిపోయిన తర్వాత ఆయన వర్ధంతైనా సరే జరుపుతుంటారా పార్టీ? మేము జరపం. ఎందువల్ల? సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రవర్తించిండు కాబట్టి దాన్ని మేము తీసుకోం. మాధవ్ గారు గన్మ్యాన్ ఉన్నప్పుడు ఇంతమంది మీరు చెప్తున్న 20 మంది గన్మ్యాన్ ఉన్నట్టుగా మరి ఆయన ఎన్కౌంటర్లో చనిపోయారు. మనం రాష్ట్ర కమిటీ సభ్యులు మీట్ అయిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరింది విషయం. ఇక్కడ మీట్ అయ్యారు ఏంది అనే వెతుకుల్లో ఉంటున్న క్రమంలో మేమేం చేసినాం, అదే పరిసరాలు కొంచెం ఖాళీ చేసి కొంచెం దూరం వచ్చి ఉన్నాము. 45 నిమిషాల తర్వాత ఒక్క మూల మాత్రమే గండి కొట్టుకొని బయటపడ్డాం. అంటే మీ మీద పోలీసులు ఒత్తిడి ఉంటున్న సమయంలో నల్లమల్లి నుంచి ఏఓబికి మీ ప్రయాణం ఎలా కొనసాగింది? నేను ఇక్కడ నుంచి ట్రైన్లోనే వెళ్ళిపోయినా. పెదబయలు కమాండర్గా తీసుకున్నాడు. పెదబయలు సమస్యలు ఏమున్నాయి? కృష్ణంరాజు ఏంటంటే సుమారు ఒక 10-12 గ్రామాల పరిధిలో తనే చెప్పిందే వేదం అన్నట్టు. చింత చెట్టు కట్టేసి కిందంగా నిప్పు వేసి కాల్చేసిండు అన్నట్టు. కిల్లంకోట పరిధిలోనే మేము ల్యాండ్ సమస్యను తీసుకొని ఆ 10 గ్రామాల పరిధిలో ఉన్న భూములన్నీ ఆ కృష్ణరాజుని చంపేసినాం. కృష్ణరాజుని ప్రజాకోట్లో చంపారా? వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. ఒకప్పుడు గ్రామంలో పెత్తందారుల పోకడలు నచ్చకో, లేదా గ్రామంలో భూస్వాములు ఈ వ్యవస్థల మీద తిరుగుబాటు చేయాలనో, లేదా తుపాకీ పట్టుకొని ప్రత్యర్థుల మీద పగ తీర్చుకోవాలనో రకరకాల కారణాలతో కొంతమంది అడవి బాట పట్టారు. అడవి బాట పట్టి అక్కడ వెళ్ళిన తర్వాత ఎండనక, వాననక, వర్షమనక, చలనక, రాత్రనక, చీకటనక అక్కడ అడవిలో ఉండి ప్రజల కోసం, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేశారు. కానీ కొంతకాలం తర్వాత అక్కడ మావోయిస్టు పార్టీ విధి విధానాలు నచ్చకో, లేదా వ్యక్తిగత పనుల మీదో, లేదా ఆరోగ్య సమస్యల మీదో తిరిగి జనజీవన శ్రమంతో కలుస్తున్న వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ బోడే అంజయ్య అలియాస్ నవీన్, అతని భార్య బోడే సరిత, బోడే జీవని, వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎందుకు అడుగుబాటు పట్టారు, అడుగుబాటు పట్టిన తర్వాత అక్కడ పార్టీ విధి విధానాలని ఏ విధంగా వీళ్ళు సమర్థించి ప్రజల కోసం ఎంత స్థాయిలో కష్టపడ్డారు, తిరిగి ఎందుకు రావాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం ఏ విధంగా కొనసాగుతుంది అన్న అంశాలని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అంజయ్ గారు నమస్తే. జీవని నమస్తే అమ్మ. బోడే అంజయ్య అలియాస్ నవీన్, నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం దగ్గర మీ గ్రామం. పియ్యపల్లి మండలం. ఓకే. నల్లగొండ జిల్లా నుండి ఏఓబికి ఎందుకు వెళ్ళారు? ఆంధ్ర ఒరిస్సా బోర్డర్కి. అంటే మీరు అప్పుడు వెళ్ళడానికి ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా, నల్లగొండ జిల్లాలో ఏ విధంగా పరిస్థితులు ఉండేవి? మీరు ఫస్ట్ నల్లగొండ జిల్లా నుంచి డైరెక్ట్గా ఏఓబికి వెళ్ళారా, లేదు ఇక్కడ పార్టీలోకి వెళ్ళిన తర్వాత నల్లమల్లలో కొంతకాలం పనిచేసిన తర్వాత పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఏఓబికి వెళ్ళారా? ఏఓబికి వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రజల సమస్యలకు ఏ విధంగా పోరాటం చేశారు? ఆదివాసుల కోసం మీరు ఎంత కృషి చేశారు? ఆదివాసీ పోరాటం చేసిన సమయంలోనే మీకు పరిణయం, మీ ప్రేమ వివాహం తర్వాత కొంతకాలం తర్వాత తిరిగి మీరు ఎందుకు జనజీవనశ్రంతో కలుసుకుంటున్నారు? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు బోడే అంజయ్య అలియాస్ నవీన్ యొక్క కుటుంబ నేపథ్యం చెప్పండి. కుటుంబ నేపథ్యం అంటే మేము అయితేనే 3 అన్నతమ్ములం. నేను నాకన్నా పెద్ద ఆయన ఉండు అన్న తర్వాత నేను, నా తర్వాత తమ్ముడు, 3. ఇక మాదంటే కుటుంబ నేపథ్యం అంటే పేద కుటుంబమే, ఫస్ట్ నుంచి కూడా పేద కుటుంబంగానే ఉన్నది. నేను పార్టీలోకి రిక్రూట్ అయిందంటే నాకు 16 సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు నేను రిక్రూట్ అయ్యే నాటికి. అంటే అప్పుడు ఈ గ్రామంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందండి? ముఖ్యంగా మా కుటుంబంలో ఫస్ట్ మా చిన్నాన్న ఉండు అందులో. ఆల్రెడీ మా చిన్నాన్న అమరుడయ్యండు కూడా. కురుమయ్య అని బాగా పేరు కూడా ఉంది నల్గొండ జిల్లాలో, బోడ సాయిలు ఆలియాస్ కురుమయ్య అని. తను 2006 మే 1లో మద్దిమూడు గడవల్లో అమరుడైన ఎన్కౌంటర్లో.
అంటే ఆయన అమరుడు అయిన తర్వాత వెళ్ళారా, అప్పటికే మీరు వెళ్ళాలనుకోండి వెళ్ళారు? లేదు, నేను 2004లో చర్చల టైంలో వెళ్ళిన. ఎందుకు అంత పరిస్థితి తీసుకొచ్చింది? అంత పరిస్థితి అంటే ఆనాటి గ్రామాలలో ఉన్న సమస్యలు కూడా అట్లే ఉన్నాయి. చాలా గ్రామాల్లో పెత్తందారుల సమస్యలు కూడా చాలా జటిలం. మా ఊర్లో కూడా అవి చాలా సీరియస్గానే ఉన్నాయి. ఇంకా ఆ టైంలో మా ఊరు నుంచి నేను ఒక్కనే కాదు, మొత్తం ఫస్ట్ స్టార్టింగ్లో మా చిన్నాన్న పోయిండు. మా చిన్నాన్న తదుపరి మళ్ళీ ఒక గౌన్లానే సాలమ్మ అని ఆమె కూడా అక్కడే అమరాలైంది. వాళ్ళిద్దరి తర్వాత మేము మొత్తం 12 మంది పోయినాం. ఇదే ఊరు నుండి, తిరుమలగిరి నుండి? తిరుమలగిరి నుంచి 12 మంది పోతే 7 అమరులు అయ్యారు ఊర్లో. ఈ ఊరు నుంచి 7 అమరులు ఉన్నారు. ఇక ఒక 2 అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చి సాధారణ జీవితం గడుపుతారు. దాంట్లో నేను ఒకటి సరెండర్. అంటే మీరు పార్టీలకు వెళ్ళేసరికి నల్లమల్ల ప్రాంతంలో ఏ విధంగా ఉండేదండి? మీరు వెళ్తూ నల్లమల్లకి వెళ్ళారా? మీ క్యాడర్ అక్కడ ఎలా డెవలప్ ఏంటండి? నేను వెళ్తూ నల్లమల్లకి వెళ్ళలేదండి. నేను వెళ్ళడం అంటే ఫస్ట్ కనగల దళంలోకి రిక్రూట్ అయినా. మా చిన్నాన్న అప్పుడు కనగల దళ కమాండరు. అందులోకి పోయిన తర్వాత ఒక 1-2 నెలల తర్వాత కృష్ణపాటి దళంలో వేసిరు నన్ను. కృష్ణపాటి దళం అంటే మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడ గుర్రంపూడి దగ్గర 2007లో రవి అని చనిపోయాడు అతను. ఇంకా ఆయన ఏంటంటే జనరల్గా మనుషులు గుర్తించడం కోసం ముక్కు కొంచెం పొడుగు ఉండడంతో ముక్కు రవి అంటుంటారు. ఆయన మా కమాండర్ అప్పుడు, కృష్ణపాటి దళ కమాండర్. ఆయన ఆ దళంలో పనిచేసిన. నేను ఒక 1 year అట్లా పనిచేసిన తర్వాత ఇక నా పనిని అట్లా చూసి మాధవ్, రాష్ట్ర కార్యదర్శి మాధవ్ డీసీ మీటింగ్ కూర్చోడు ఒకసారి. తను వచ్చి నన్ను గన్మెన్గా పెట్టమని ఇక్కడ డీసీకి ప్రతిపాదన పెడితే గన్మెన్గా పెట్టిరుతావు తనకి. అట్లా గన్మెన్గా నేను 2005 నుంచి 6 తన అమరుడు అయ్యే నాటికి కూడా నేను గన్మెన్నే. మాధవ్ గారు గన్మెన్గానే ఉన్నా. ఆ ఫైరింగ్లో కూడా ఉన్నాను నేను. అంటే మాధవ్ గారు గన్మెన్ ఉన్నప్పుడు ఆయన చాలా యాక్టివిటీ చాలా ఉండేవి. మీరు అందులో మీరున్నది ఏముంది? యాక్టివిటీ అంటే ఇక ఆయన ప్రొటెక్షన్ ఉంది. మేము మొత్తం 28 మంది అందులో ఉంది. 28 మందిలో 8 మంది అమరులయ్యారు రాష్ట్ర కార్యదర్శి మాధవ్తో పాటు. ఇక మిగతా ఒక 20 మందిని ఆ ఫైరింగ్ నుంచి బయటపడ్డాం. అచ్చా, మాధవ్ దగ్గర మీరు ఏం నేర్చుకున్నారు? ఇక మాధవ్ దగ్గర అంటే చాలా విషయాలు నేర్చుకున్నాను నేనైతే. ఎందుకంటే నాకు వాస్తవం చెప్పాలంటే నేను పార్టీలోకి వెళ్ళినట్టు చదువుకుంది నేను ఇంటికాడ నా 4వ తరగతి వరకే. కానీ సైద్ధాంతికంగా చాలా విషయాలు కూడా తను చాలా ఇంట్రెస్ట్గా నేర్పించేవాడు. రాత్రి 12-1 గంట దాకా కూడా నేర్పించేవాడు. పడుకోనిపోయేది, నేర్పించేవాడు. మిలిటరీ పరంగా కానీ చాలా విషయాలు తన దగ్గరే నేర్చుకున్నాను నేను, ఆయన గన్మెన్గా ఉండి. మీకు బాగా గుర్తుండిపోయింది ఒకటి చెప్పండి, మాధవ్ గారి దగ్గర నేర్చుకున్నాను. మాధవ్ గారి దగ్గర నేర్చుకుందంటే నేను ముఖ్యంగా పొలిటికల్గా అయితే ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే నాకు అసలు స్టేట్మెంట్లు రాయాలని బాగా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఎట్లా రాస్తారు అనేది బాగా తప్పన పేపర్ స్టేట్మెంట్లు. అట్లా రోజుకొకటి ఒక దాని మీద రాసుకురమని ఇచ్చేవాడు. అట్లా నేను చాలా రాసినప్పుడు తను చూసి మళ్ళీ క్లియర్ చేసి మళ్ళీ ఇచ్చేవాడు. అది బాగా గుర్తుంది నాకు ఆయన దగ్గర. అట్లా నేను ఆ తర్వాతనే పేపర్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చిన. మీ పేరు మీద వచ్చేదా ఆయన పేరు మీద? లేదు, అక్కడ నేను ఏఓబికి బదిలీ అయిన తర్వాత నరేందర్ పేరు మీద ఇచ్చేది. అంటే మాధవ్ గారి దగ్గర ఎంతకాలం పనిచేశారు మీరు గన్మెన్గా? నేను 2 years పనిచేసిన. అచ్చా, అంటే రాజకీయ క్లాసులు ఏ విధంగా చెప్పేవారు? అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు, దానికి దీనికి వ్యత్యాసం అని చెప్పేవారు ఆయన? రాజకీయ క్లాసులు అంటే దాన్ని చాలా చెప్పేవాడు. రాజకీయ క్లాసులు అంటే అక్కడ ఉన్న నిర్దిష్ట పరిస్థితిని బట్టే ఉంటాయి. క్లాసులు అంటే ఏవో పురాణాలు ఉండవాడు ఎప్పుడైనా మనకి. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితి ఏంది, దాడి ఏంది, శత్రువు యొక్క దాడి ఎట్లుంది, మన క్యాడర్ స్థితి ఏంది, మన పార్టీ స్థితి ఏంది అనే దాని మీదనే ఎప్పటికైనా మనం చెప్తాం క్లాసులు. అట్లా తను కూడా మాకు క్లాసులు చెప్పడం అవి చేసేవాడు. అయితే క్లాసులు అంటే ఎప్పటికి ఉండవు, 6 నెలలకు ఒకసారి అట్లా ఒక 1 నెల రోజులో 20 రోజుల్లో క్లాసులు స్టడీ. మీరు పనిచేసిన కృష్ణపట్టి దళంలో స్థానిక సమస్యలు ఎక్కువగా ఏది గుర్తించారు అప్పుడు? స్థానిక సమస్యలు అంటే మేము అక్కడ ఎక్కువ గుర్తించిన దాంట్లో ల్యాండ్ ఎక్కడ ఉన్నా భూమి సమస్య సీరియస్ ఉంది ప్రజలకైతే. అది తెలియకేం కాదు, ఇప్పటికైతే లేదని ఏం కాదు. ఇప్పుడు నేను గ్రామాల్లోకి వచ్చి 2 years నుంచి చూస్తున్నా, ఇప్పుడు కూడా అవే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు జనాలు. అంటే మీరు కృష్ణపట్టి దళం ఉన్నప్పుడు భూ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేశారు? అంటే ఆదివాసీలకు ఇవ్వాల్సింది కానీ లేదా గుర్తుకోయే వాళ్ళకి ఇవ్వాల్సింది కానీ? మేము భూమి సమస్యను అంటేనేమో ఇప్పుడు అక్కడ మేము తిరిగిన కృష్ణపాటి ప్రాంతాల్లో మెజార్టీ పట్టా భూములు అనేవి చాలా తక్కువ.
లవణ్య పట్టా కానీ లేదా వాళ్ళు ఆదివాసీలే కాబట్టి గవర్నమెంట్ కూడా ఇక అంత ముఖ్యంగా ఫారెస్ట్ వాళ్ళని మేము తరిమేసినాం కదా అక్కడి నుంచి. అంతకుముందే ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ప్రవేశించారు. ఇప్పుడు నేను ఈ మధ్యలో 2-3 సంఘటనలు కూడా విన్నా. ఫారెస్ట్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ వెళ్ళి మేకల మేపుకుంటున్న వాళ్ళని, ఆవులను మేపుకున్న పుల్లర కట్టించుకోవడం, జరిమానా కట్టించుకోవడం అని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. మేము ఉన్నప్పుడు వాళ్ళని తరిమేయడంతో రైతులు ఏంటంటే వాళ్ళ ఇష్టానుసారంగా భూమి కొట్టుకొని జీవించారు. ఇప్పుడు ఆ హక్కును కూడా కోల్పోయారు మళ్ళీ. అది మేము కల్పించిన హక్కు ఏంటంటే వాళ్ళకి ల్యాండ్ పట్టా ఇవ్వకపోయినా వాళ్ళకి ఏంటంటే జీవించడానికి ఒక భూమి ఆధారాన్ని అయితే ఇచ్చినాం. అది మీకు బాగా గుర్తుంటుంది. తర్వాత మీకు అంటే అప్పట్లో మీరు పనిచేస్తున్న టైంలో అడవితో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా పార్టీ ప్రభావం ఉండేది. అవును. మైదాన ప్రాంతాల్లో దాడుల గురించి కానీ వాటి గురించి ఏమైనా మీకు నేర్పారు అప్పట్లో? మైదాన ప్రాంతాల్లో దళాలంటే అప్పుడు దళాలుగా ఏం లేవు. 1+1, 1+2 ఉండేది నేను పోయే నాటికి. అయితే పార్టీ 2003 నాటికి సెట్ బ్యాక్ అయింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యమం అప్పటికి 2003 నాటికి సెట్ బ్యాక్ అనేది పార్టీ విశ్లేషణ సర్క్యులర్లు కూడా రాసింది. ఇక అదే క్రమంలో చర్చలు రావడంతో ఆ చర్చలలో ఇంకా కొంత మన శక్తులలో బలహీనతలు పెరిగి అవి సీరియస్ అయ్యి శత్రుదాడికి గురైపోయి లాస్ట్కు 2007 నాటికి ఉద్యమం నష్టపోయింది సీరియస్గా. అంటే 2003, 2005 మధ్యన చర్చలు జరిగాయి. దానికి మధ్యలో కొన్ని దాడులు కూడా జరిగాయి మైదాన ప్రాంతాల్లో యాక్షన్ టీంలు. అటువంటి దాడులు ఏమైనా మీరు పాల్గొన్నారా? మీకు గుర్తుందా? నేనైతే అప్పటికి పాల్గొనలే. గన్మెన్గా ఉన్నా కాబట్టి నేను పాల్గొనలే. అయితే ఒక 2005-2006 ఆ టైంలో ఒక 2-3 ఘటనల్లో ఉన్నంతే. ఏ గుర్తున్నాయి ఏమైనా? ఇక పర్టికులర్గా అయితే నాకు ఐడియా లేదు కానీ పాల్గొన్నా. ఆ తర్వాతనే గన్మెన్గా పోయినా నేను. చర్చల టైంలో మన పీపుల్స్ వార్ పార్టీ మావోయిస్ట్ పార్టీగా పేరు మార్చడానికి అదేమైనా చర్చ జరిగిందా మీ మధ్యన? అంటే అది నేను పోయిన తర్వాతనే జరిగింది. మావోయిస్ట్ పార్టీగా పేరు ఎందుకు మారిందంటే అప్పటి వరకు పార్టీ చిన్న గ్రూపు కదా. పీపుల్స్ వార్ అనేది చాలా చిన్న గ్రూపు. ఇక అటు మధ్య భారతదేశంలో ఇప్పుడు బీహార్, జార్ఖండ్ అటు ప్రాంతాల్లో ఎంసీసీ పార్టీ ఉండేది. ఆ పార్టీ ఎంసీసీగా, మా పార్టీ పీపుల్స్ వార్ పార్టీగా ఉన్నప్పుడు ఈ రెండు పార్టీలు ఏంటంటే 2002-1 నుంచి చర్చలు జరుగుతూ వచ్చినాయి. 2000 నాటికి చర్చలు క్లియర్ అయినాయి రెండు పార్టీల మధ్యన. క్లియర్ అయిన తర్వాత రెండు పార్టీలు విలీనంగా కావడంతో దాన్ని మావోయిస్టు పార్టీగా పేరు మార్చినాం. పేరు మార్చారు కానీ మన తెలుగు వాళ్ళు, మన భారతదేశం నాయకులు చాలామంది ఉన్నారు. ఉదాహరణ కొండపల్లి సీతారాం అవ్వచ్చు, కొమరం భీం అవ్వచ్చు, అల్లూరు సీతారాం అవ్వచ్చు, జర్సా ముండా అవ్వచ్చు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆదివాసుల కోసం పోరాటం చేస్తే వాళ్ళ పేరు కాకుండా పక్క దేశంలో ఉన్న మావో పేరును పెట్టుకోవడానికి కొంతమంది విభేదించారనేది వాస్తవం అంటారా కాదంటారా? అది బయట కొంతమందిలో అవగాహన లోపంతో మాట్లాడుతారు కానీ కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే సరే వాళ్ళు విదేశీ వాళ్ళైనా ఎవరైనా మావో అనేది విదేశీ కాదని మేము అంటలేము. కానీ సిద్ధాంతం అనేది అది ప్రపంచవ్యాప్తంగా అమలు చేయబడ్డ సిద్ధాంతం. అది వాస్తవానికి సిద్ధాంతాన్ని విభేదించే సమస్య అయితే లేదు కదా. అట్లానే మేము పేరేం పూర్తిగా దాన్ని మావో అనే పేరేం పెట్టలేదు కదా. దానికి మావోయిస్ట్ అనేది ఒక సిద్ధాంతం పేరును పెట్టినాం అంతే మేము. కరెక్టే. కానీ నక్సల్బరీ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అవ్వచ్చు లేదా అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వారానికి మంచి బలం తీసుకుని కొండపల్లి సీతారామయ్య అనే వ్యక్తి పేరు గుర్తుంది అసలు ఎవరికైనా అప్పుడు? ఎందుకంటే వ్యవసాయంలో విప్లవం తీసుకురావని ఒక బుక్ రాశారు. అది మావోయిస్ట్ పార్టీ ఇప్పటికీ ప్రామాణికంగా తీసుకుంటుంది. అంత బుక్ రాసిన అంత విప్లవకారుడి పేరుని కూడా మరుగున పడిపోవడం అనేది వాస్తవం అంటారా కాదంటారు? అంటే పార్టీకి వ్యక్తులు ప్రధానం కాదు. వాస్తవం పార్టీ ఇప్పటికి కూడా ఏం చెప్తుంది, కొండపల్లి సీతారామయ్య 2 కోణాలుగా చెప్తుంది. తనలో పాజిటివ్ ఉంది. విప్లవోద్యమాన్ని, భారతదేశ విప్లవోద్యమాన్ని నిర్మించిన దాంట్లో కొండపల్లి సీతారామయ్య చాలా కీలక పాత్ర పోషించింది అనేది పార్టీ చెప్తుంది. కానీ అదే క్రమంలో తనేందంటే నేను అనే కాడికి వచ్చిండనమాట. అంటే ఈ పార్టీ సిద్ధాంతం అనేది అని విడిచిపెట్టి ఒక వ్యక్తిగా ఫీల్ అయ్యింది తను. అది వ్యక్తిగా ఫీల్ అవ్వడం అనేది పార్టీ దాన్ని ఆమోదించదు. అది ఎవరైనా సరే, అది ఎవరు రేపు ఆయనే కాదు ఇంకొకరినైనా సరే, పార్టీ ఎప్పటికీ వ్యక్తుల్ని ప్రైమరీగా తీసుకోదు, సిద్ధాంతాన్ని. కానీ ఆ వ్యక్తి లేకపోతే అసలు పార్టీ మనుగడ లేని పరిస్థితులకు ఒక దశలో వచ్చింది కదా. వ్యక్తి లేకపోవడం అంటే తప్పు. సిద్ధాంతం లేకుండా వ్యక్తి లేడు కదా. నువ్వు సిద్ధాంతం బట్టే వ్యక్తి వస్తాడు కానీ వ్యక్తి ఎక్కడి నుండి వస్తాడు? కానీ వ్యవసాయంలో విప్లవం మనకు బుక్ రాశారు. అది ప్రామాణికంగా పార్టీ అంగీకరిస్తుందా లేదా? తీసుకుంటుంది. మరి అంత వ్యక్తి గురించి కనీసం ఆయన చనిపోయిన తర్వాత ఆయన వర్ధంతి అయినా సరే జరుపుతుంటారా పార్టీ? మేము జరపం. అవి ఎందువల్ల అంటే తను లాస్ట్కు సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రవర్తించిండు కాబట్టి దాన్ని మేము తీసుకోం.
కానీ పార్టీ పేరు మారుతున్నాడు మాత్రం చర్చ జరిగిందా 2004లో? చర్చ జరిగింది పై కమిటీలో అది సీసీలో జరుగుతుంది. పార్టీ పేర్లు అనేవి మా డీసీ స్థాయిలలో రివ్యూలు చెప్తారు ఇక అట్లే, అంతేగాని మొత్తం టోటల్ చర్చ ఏం జరిగింది అనేది అంతా మనకు ప్రజెంట్ చేయరు కదా. సరే, ఇంకా ఆ విషయం పక్కన పెడితే మాధవ్ గారు గన్మ్యాన్ ఉన్నప్పుడు ఇంతమంది మీరు చెప్తున్న 20 మంది గన్మ్యాన్ ఉన్నట్టుగా మరి ఆయన ఎన్కౌంటర్లో చనిపోయారు. అది ఎన్కౌంటర్ అంటారా, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారా, బంపింగ్ అంటారా? అదైతేనేమో పర్టిక్యులర్ ఇన్ఫర్మేషనే. ఎక్కడ జరిగింది అది? ఇది నల్లమల్ల మన సంఖ్యల గుండం అని ఉంటుంది, అక్కడే జరిగింది. ఎలా జరిగింది ఒకసారి చెప్పండి. అదే అక్కడ మనకి 2 రోజుల ముందు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎట్లా అని, మనం రాష్ట్ర కమిటీ సభ్యులు మీట్ అయిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరింది. విషయం చేరినాక వాళ్ళు వెతుకుడులో ఉండరు మమ్మల్ని, ఎక్కడ మీట్ అయ్యారు ఏంది అనే వెతుకుల్లో ఉంటున్న క్రమంలో మేమేం చేసినాం, అదే పరిసరాలు కొంచెం ఖాళీ చేసి కొంచెం దూరం వచ్చి ఉన్నాము. ఆ రాత్రి మబ్బు పట్టడంతో టెంట్లు వేసుకుందామని లైట్లు వేసినాం. వాళ్ళు కొండ మీద ఉండి లైట్లు గమనించి తెల్లవారికల్లా ఇంకా అదనపు ఫోర్స్ని పిలుచుకొని మొత్తం 9:45 కల్లా చుట్టుముట్టిరు ప్రాంతాన్ని మొత్తం. ఇంకా 9:45 స్టార్ట్ అయింది ఫైరింగ్. స్టార్ట్ అయ్యి 10:10 అయింది మేము బయట పడడానికి. ఇంకా ఆ ఫైరింగ్ చాలా ఘోరంగా చేసిరు వాళ్ళు. 4 వైపుల నుంచి చుట్టుముట్టారు. మేము లాస్ట్ గండి కొట్టుకొని బయటపడ్డాం అంతే. ఇక అందులో ఏంటంటే ఫైరింగ్లో ఎవరికి తగులుతుంది అనేది ఏముండదు. అందులో ఈ సీసీ మెంబరే చనిపోయి, బయట వాళ్ళకి ఏముంటుందంటే ఇంతమంది ప్రొటెక్షన్ ఉన్నప్పుడు ఎట్లా చనిపోయిండు, ఇవన్నీ ఒక సందేహాలు. తూట అనేది నిన్న ఆపదు నన్ను ఆపదు అందులో ఉన్నప్పుడు ఫైరింగ్. మీరు సెక్యూరిటీ కాబట్టి మిమ్మల్ని దాటుకునే రావాలి కదా మాధవ్ గారి దగ్గరికి. అట్లెట్లుంటుంది, తూట నన్ను దాకా కూడా పోయి. ఇప్పుడు అందులో 2 గన్మెన్స్ మేము, పెద్ద ఇంకా నాకన్నా పెద్ద గన్మెన్ ఉండేది రమేష్ అని, తను కూడా తనతో పాటు చనిపోయాడు. అట్లా ఫైరింగ్లలో ఏంటంటే బయటపడుతున్న క్రమంలో ఎవరికో కొంతమంది తూటాలు తగులుతూనే ఉంటాయి. అయితే ఈయనది ఏంటంటే చాలా సమీపానికి వచ్చారు, మాధవ్ సమీప. ఇలా సమావేశం జరుగుతుంది, డీసీ మీటింగ్లో కూర్చుంటాను, ఆ సమావేశం దగ్గరికి వచ్చారు అన్నట్టు. ఇంకా మేము గన్మెన్స్ ఏంటంటే సమావేశం జరిగేటప్పుడు దగ్గరలో ఉండం కదా, కనీసం ఒక 10-15 గజాల దూరంలో ఉంటాం. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు వినొద్దు, మేము ఇంకంత దూరంలో ఉంటాం అన్నట్టు. అట్లా వాళ్ళ వైపు నుండి స్టార్ట్ అయింది ఫైరింగ్. స్టార్ట్ అయినప్పుడు ఫైరింగ్ స్టార్టింగ్లోనే మాధవ్ చనిపోయాడు. ఆ తర్వాత మేము 45 నిమిషాలు ఫైర్ చేసినాం. 45 నిమిషాల తర్వాత ఒక్క మూల మాత్రమే గండి కొట్టుకొని బయటపడ్డాం. తర్వాత ఎప్పుడు మీరు తెలుసుకున్నారు మాధవ్ చనిపోయాడు? వెంటనే క్లియర్ అయింది మాకు. ఆ ఫైరింగ్ నుంచి మేము బయటపడ్డ వెంటనే ఎంతమంది రాలేదు ఏందనేది మాకు, కొంతమందినే కళ్ళారా చూసినాం మేము, కొంతమంది ఎటు పోయారు ఏందనే సందేహాల్లో ఉంటున్నప్పుడే మేము ఆల్రెడీ స్కానింగ్ పెట్టినాం కదా, సెట్ స్కానింగ్లో వాళ్ళు చెప్తూనే 2 బాడీస్ అనేది. అప్పుడు మేము చూసినాం. మాధవ్ చనిపోయిన తర్వాత దాన్ని రివెంజ్ అని తీసుకుందాం అనుకున్నారా? ఇట్లా మేమేం ఆలోచించాలి, అప్పటికీ పార్టీ చాలా గడ్డు పరిస్థితిలో ఉంది. ఇక మాధవ్ ఎన్కౌంటర్ తోటి ఇంకా ఎక్కువ ఇబ్బందులు అయినాయి ఇక మాకు. ఎందుకంటే ఇక స్టేట్ కార్యదర్శి లింకులన్నీ ఆయనకి తెలుస్తాయి, మాకు తెలియవు కదా స్టేట్లో ఉన్నాయని. ఇక చాలా ఇబ్బంది పడ్డాం ఆ ఫైరింగ్ తర్వాత. మేము ఒక నెల రోజులు మా కాంటాక్టే లేదు, పార్టీ కాంటాక్ట్. మరి ఏం చేశారు ఆ నెల రోజు? ఇంకా తర్వాత శాంబశివుడు మళ్ళీ తను కాంటాక్ట్ చేసిండు, కోనాపూరి శాంబశివుడు ఆయన కాంటాక్ట్ చేసి మళ్ళీ మీ మిగతా 20 మంది తను ఎలా కాంటాక్ట్ అయ్యారండి? ఫోన్లు కూడా లేవు కదా మా కాడ, సెట్స్ ఉంటాయి కదా, ఫోన్లు మేము వాడాం. చాలామంది ఏంటంటే ఏవో నల్లమల్ల ఉద్యమం ఫోన్ల ద్వారా ఫినిష్ అయింది అంటారు, కానీ మేము ఫోన్లు యూజ్ చేయలే అసలు. ఇటు కూడా సరే అన్న ఒకటి వాడినాం దెబ్బతిన్నాం అది ఒప్పుకుంటా, కానీ మొత్తమే ఫోన్లే దెబ్బతీసింది ఉద్యమం అని అనడం కరెక్ట్ కాదు. అంటే మీరు సాంబశివుడు గారు సెట్ వాడారు, ఆ సెట్లో మీకు కాంటాక్ట్ అయ్యారు, మళ్ళీ మీరు అందరు దగ్గర అయ్యారు అనుకుందాం. సెట్ కూడా పోలీసులు అప్పుడు మీ సెట్ల మీద నిఘా ఉండేది కదా? ఉంటుంది, కానీ ఇక అత్యవసర పరిస్థితి కదా, కొన్నిసార్లు కాంటాక్ట్లు తెగిపోయినప్పుడు తప్పదు. ఇక దాన్ని మీట్ కావాలంటే దాన్ని వాడాల్సి వస్తుంది. మేము అప్పుడు వాడతాం కానీ అన్నిసార్లు వాడాం. అంటే సాంబశివుడు మీకు అందరికీ ఒక సమీకరణ తీసినప్పుడు ఏం ఆదేశాలు ఏమి ఇచ్చారు? ఇక సాంబశివుడు ఆదేశాలు ఏమి ఇలాప్పటికీ ఇక ఇక్కడ ఉన్న ప్రొటెక్షన్లో ఉన్న వాళ్ళని అటు ఇటు ఆయన అప్పుడు ఇక మళ్ళీ ఆడ ఉంచుకొని తర్వాత సీసీ మీటింగ్ పోయి వచ్చి చేరుకొని మార్పులు జరిగినాయి. అప్పుడు చెప్పారు మనకి. మరి ఆయన ఎందుకు సరెండర్ అయిపోయాడు? ఇక తన సరెండర్ అనేది ఇక మనకు తెలియదు. అది 2008లో సరెండర్ అయ్యాడు. ఎందుకు అయ్యాడు, కారణాలు ఏంటనే నాకు కూడా తెలియదు. అది మరి మీరు నల్లమల్ల నుంచి ఎప్పుడు ఏమో వెళ్ళారు? నేను 2008 జనవరిలో వెళ్ళాను. అంటే పార్టీ ఆదేశాల మేరకు వెళ్ళినాను నేను. అంటే అప్పటికి ఇక్కడ నల్లమల్ల ఉద్యమం దెబ్బతిన్నది, వ్యక్తులుగా మిగిలిపోయినాం ఇక్కడ. వ్యక్తులుగా మిగిలిపోయినప్పుడు నన్ను 2009-10 అంత ఐడియా లేదు, ఆర్సీ అని రాష్ట్ర కమిటీ సభ్యుడు
తను పంపించిండు లోపల. ఇక్కడ వాతావరణం వేరు, అక్కడ వాతావరణం వేరు. ఇదంతా ఈ నల్లమల్ల అనేది ఒక ప్రాంతం, ఒక కొండలు, ఒక వింటే యోబీలో కొండలు ఎక్కి దిగడం అది పెద్ద కష్టమైంది. అది మరి ఈ వాతావరణానికి ఆ వాతావరణానికి భాష కూడా తేడా ఉంటుంది, మిగతా అన్ని ఆహారపు అలవాట్లు కూడా తేడా ఉంటాయి. దీన్ని ఏ విధంగా మీరు సర్దుకున్నారు అక్కడ? నేనైతే ఒక సంవత్సర కాలం చాలా తిప్పలే పడ్డా. అంటే నాకు ఎక్కి దిగడం కొండల మీద అంత ఇబ్బంది అనిపించలే, ముఖ్యంగా తిండి విషయంలో చాలా సమస్య ఎదుర్కొంది. భాష కూడా నాకు చాలా టైం పట్టింది. వాళ్ళని అర్థం చేసుకోవాలంటే, ఆ పీపుల్ని అక్కడ తిండిని అర్థం చేసుకోవాలంటే సంవత్సరంన్నర పట్టింది నాకు. అంటే మీ మీద పోలీసులు ఒత్తిడి ఉంటున్న సమయంలో నల్లమల్లి నుంచి ఏఓబికి మీ ప్రయాణం ఎలా కొనసాగింది? నేను ఇక్కడ నుంచి ట్రైన్లోనే వెళ్ళిపోయినా. ఎక్కడి వరకు? నేను ఇటు నుండి ట్రైన్లో జైపూర్ వరకు ట్రైన్ పోయినా, విజయవాడలో ట్రైన్ ఎక్కి జైపూర్లో దిగి అక్కడ నుంచి బస్సులో కోరాపుట్ వెళ్ళిపోయినా. మీకు ఎవరు బాధ్యుడు? అప్పుడు నన్ను రిసీవ్ చేసుకుందంటే మొన్న రీసెంట్గా అరెస్ట్ అయ్యింది కదా దుబాష్ శంకర్ మహేందర్, తనే. మీరు ఒక్కరైనా ఇంకెంతమంది వెళ్ళారు? అప్పుడు నేను ఇంకొక అతను బయట వెళ్ళొచ్చిండు. ఆయన సంవత్సరానికి 6 నెలలకు అటు వచ్చినాక ఉండలేకపోయాడు, వెళ్ళొచ్చిండు వినయ్ అని. ఇద్దరం పోయినాం. ఇక ఆయనే వెంటనే ఒక 3 నెలలు 4 నెలలు ఉండి నేను ఉండలేనని వచ్చేసాడు. ఇక నేను దుబాష్ శంకర్ మీకు ఏం బాధ్యత ఇచ్చారు? నేను అడిగి పోయిన తర్వాత ఒక కొంతకాలం అర్థం చేసుకోవడానికి బాధ్యతలు తీసుకోమన్నారు, కానీ నేను తీసుకోలే. ఎందుకంటే అక్కడ పీపుల్ తిండి చాలా ఇబ్బంది అనిపించి ఒక సంవత్సరంన్నర వరకు నేను ఏ బాధ్యతల్లో లేను. దళాలంట తిరిగేది అంతే, అర్థం చేసుకోవడం కోసం. అట్లే చేసిన నేను. సంవత్సరంన్నర తర్వాత ఒక పెద్ద బయలు దళ కమాండర్గా నన్ను చేసి, కొంచెం పుట్టుగా పెద్ద బయలు పెద్ద బయలు దళ కమాండర్ బదిలీ చేసి ఇంక అప్పుడు అక్కడ పెట్టారు. ఫస్ట్ నా ప్రస్థానం అక్కడనే. ఇక పెద్ద బయలు ఏ సంవత్సరంలో? 2009. సరే, పెద్ద బయలు నుంచి మీ కమాండర్గా మీ ప్రస్తావన మాట్లాడే ముందు ఒకసారి జీవని కదా? జీవని, బోడై జీవని అలియాస్ జ్యోతి, నువ్వు చెప్పమ్మా మీ కుటుంబ నేపథ్యం, ఎందుకు అడవిలోకి రావాలనుకున్నా? మా కుటుంబం చాలా పేదరికం. ఇంక మేము 5గురం, మా ఇంటి నుంచి 5గురం. 5 వెళ్ళారా? 5గురం అంటే వాళ్ళ అమ్మకు పుట్టిన వాళ్ళ 5గురు. చాలా పేదరికం అట్లా. ఎందుకు అటువైపు ఎందుకు వెళ్ళావమ్మా పార్టీలో? అయితే సమస్యలు ఎదురయ్యాయి. ఏమొచ్చాయి? చిన్నప్పుడు వివాహం చేయడం అలా చేశారా? లేదు, అయితే మా ఇంటి వాళ్ళకి చాలా సమస్యలు ఎదురైనాయి. ఇంక అందరికి కూడా ఇట్నే సమస్యలు ఎదురవుతున్నాయి అన్నట్టు నేను పోయినా. ఎవరు తీసుకెళ్లారు నీకు? ఎవరు తీసుకెళ్ళలేదు, నేను నా ఇష్టంతో నేను పోయినా. అంటే దళం మీ దగ్గర వచ్చిందా గ్రామంలోకి? రాలేదు. మరి ఎలా నీకు ఎలా తెలిసింది? అయితే మిల్స్ అనేది ఉంటుంది కదా, మిలిషియా అంటే మిలిషియా సభ్యులే, వాళ్ళ ద్వారా వెళ్ళావా? వాళ్ళ ద్వారా. ఎంత వయసు వెళ్ళేటప్పుడు మీకు? ఉంటుంది 18, 16 ఉంటుంది. అంటే చిన్నప్పుడు వెళ్ళిపోయావు మైనర్గానే? ఉంటుంది. వెళ్ళి ఏం చేసావు అమ్మ పార్టీలో? పార్టీ రమ్మందా నీకు? రమ్మందంటే అక్కడ వాళ్ళు రమ్మంటారు, కానీ మన ఇష్టంతో వాళ్ళు కూడా చెప్తారు ప్రజల సమస్య ఎట్లా ఎదురవుతున్నా అని చెప్తారు. మనం ఇష్టపడి తీసుకుంటుంది పార్టీ కూడా. ఏం నేర్చుకున్నావు పార్టీలోకి వెళ్ళాక? తుపాకీ పట్టుకోవడం నేర్చుకున్నావా, లేదంటే చదువు నేర్చుకున్నావా? చదువు అంటే ఇంటి కూడా మాకు పేదరికం కాబట్టి మా ఇంటి వాళ్ళు కూడా చదివించలేదండి. అయితే అక్కడ పోయి అట్లా సంతకం అట్లా నేర్చుకున్నాను. తుపాకీ కాల్చడం కూడా నేర్చుకున్నావా? అయితే నేర్చుకున్నాను. ఇక్కడ దాడులు చేసావా? దాడులు ఏమైనా చేసావా? దాడులు ఏం లేదండి, ఫైరింగ్లు అయితే అయినా కానీ ఫైరింగ్ చేసావా? చేయలేదు. మీరు ఈ నెల పరిచయం మరి మీకు? ఫస్ట్ మాకు ఆజాద్ ఆనంద్ కమ్మంటారు కదా, వాళ్ళిద్దరు ఒక ఎన్కౌంటర్లు చనిపోయిన తర్వాత నేను మా కమ్మంటున్నాను. కాదమ్మా, పార్టీలో మహిళల పట్ల లైంగిక వేధింపులు, మహిళల్ని శారీరకంగా వేధిస్తారని, మానసికంగా వేధిస్తారని ఒక వార్త బయట వినిపిస్తుంది, వాస్తవం అంటారా? అంటే మగవాళ్ళు ఆడవాళ్ళకి వేధిస్తుంటారని. పార్టీ వాళ్ళ లేదంటే పార్టీ వాళ్ళు అలాంటి లేదండి. మరి బయట వాళ్ళు ఎవరు వేధిస్తారు?
బయట వాళ్ళకి అట్లా ప్రచారం ఉంది కానీ అంత తెలియదు నాకు అంతకన్నా. అంటే పార్టీలో మహిళల పట్ల గౌరవం ఉంటుంది, గౌరవం ఉంటుంది. కానీ కొన్ని సమస్యలు ఉంటాయి మహిళలకి. అటువంటి సమస్యలు వచ్చినప్పుడు పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది? అవి కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చిన పట్టించుకుంటుందండి. పట్టించుకుంటారు. మీరు వివాహం చేసుకున్నా అని చెప్పినా పట్టించుకుంటుందా పార్టీ? అయితే ఇద్దరిని అడుగుతా, ఇష్టం అంటే కమాంటర్లు ఉంటుంది కదా, అచ్చా. ఇద్దరికి ఇష్టం ఉంటే చేస్తుంది పార్టీ, లేదంటే చేయదు. ఇష్టం లేదంటే. చెప్పండి, మీరు పెద్దబయలు కమాండర్గా తీసుకున్నప్పుడు పెద్దబయలు సమస్యలు ఏమున్నాయండి? నేను కమాండర్గా తీసుకునే నాటికి ఫస్ట్ సమస్య నాకు బాగా గుర్తుంది. అక్కడ కిల్లంకోట అనే ఊరు ఉంటుంది. అక్కడ నేను పోయే నాటికి కూడా రాజరిక వ్యవస్థ అనేది కృష్ణంరాజు అని పరిపాలించేవాడు. అక్కడ సుమారు ఒక 10-12 ఊర్లు, 10-12 ఊర్ల పరిధిలో ఉన్న ల్యాండ్స్ మొత్తం తనే. కిల్లంకోట జీమడుగుల మండలం కిల్లంకోట. ఐడియా ఉందా? ఆ ఊర్లో ఉన్న కృష్ణంరాజు ఏంటంటే సుమారు ఒక 10-12 గ్రామాల పరిధిలో తనే చెప్పిందే వేదం అన్నట్టు. ల్యాండ్స్ మొత్తం కూడా తన కంట్రోల్లోనే ఉండేది. అక్కడ ప్రజలు ఎవరు అడ్డు తిరిగినా వాళ్ళని చంపేవాడు అంతే. ఇక అట్లా ఒక అతను అడ్డు తిరిగితే కూడా చింత చెట్టు కట్టేసి కిందంగా నిప్పు వేసి కాల్చేసిండు అన్నట్టు. అట్లా ప్రజల్ని వేధించి భూములన్నీ తనే చేసుకునేవాడు. ఫస్ట్ నేను కమాండర్గా బాధ్యతలు తీసుకున్న మొట్టమొదటిసారి కిల్లంకోట పరిధిలోనే మేము ల్యాండ్ సమస్యను తీసుకొని ఆ 10 గ్రామాల పరిధిలో ఉన్న భూములన్నీ ఆ కృష్ణంరాజుని పంపించి చంపేసినాం. కృష్ణంరాజుని ప్రజాకోట్లో చంపారా? చంపేసి మిగతా ల్యాండ్స్ మొత్తం కూడా ప్రజలకు పంపిణీ చేసినాం. ప్రతి కుటుంబానికి 5 ఎకరాలు పంపిణీ చేసినాం. అంటే పార్టీ ఆదేశాల మేరకు చేశారా, లేదు మీరు వ్యక్తిగతంగా నిర్ణయం? లేదండి, మేము అట్ట వ్యక్తిగతంగా ఏది చేయము. పార్టీ ఆదేశాలు. కృష్ణంరాజు అనేట అతన్ని చంపిందంటే నేను పోకముందే చంపింది పార్టీ. కానీ ల్యాండ్ సమస్యని ఇంకా తీసుకోలే. నేను పోయిన తర్వాత సమావేశంలో పార్టీ నాకు చెప్పింది విషయం, ఇట్లా ఈ ఊర్లో అంటే మనం ఎప్పుడైతే బాధ్యతలు ఇస్తుందో పార్టీ ఆ ఏరియా ఒక స్థితిని మొత్తం చెప్తుంది మనకు. ఈ ఏరియాలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం ఎదుర్కొంటుంది అనేది మనకు పరిచయం చేస్తుంది. అప్పుడు మనం మాట్లాడాల్సి ఉంటుంది దాని మీద. అప్పుడు ఆ ల్యాండ్ విషయంలో మేము తీసుకొని, మాకు అప్పుడు కార్యదర్శిగా నరేందర్ ఉండే, తీసుకొని వెంటనే దాన్ని అమలు చేసినాం. 3 రోజులు అదే ఏరియాలో ఉండి దాన్ని అమలు చేసినాం ఫస్ట్. తర్వాత మళ్ళీ బల్పం ప్రాంతంలో ఇక మీరు వినే ఉంటారు, 2010లో పెద్ద భారీ బహిరంగ సభ కూడా పెట్టినాం మేము. చాలా పెద్ద సభ జరిగింది. విశాఖపట్నం నుంచి కూడా విలేకరులు వచ్చారు. ఒక వారం రోజులు, మొత్తం ఒక నెల 15 రోజులు దాన్ని స్తంభింపజేసినాం 33 గ్రామాలని. ప్లీనరీ చేశారు కదా? ప్లీనరీ కాదు, అక్కడ ముఖ్యంగా ఏపీఎఫ్డిసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏంటంటే ల్యాండ్స్ ఉన్నాయి, కాఫీ తోటలు. ఈ కాఫీ తోటలు ఏంటంటే మొత్తం గవర్నమెంట్ ఆధీనంలో ఉంచుకొని అక్కడ ప్రజల్ని, స్థానికుల్ని ఏంటంటే కూలీలుగా మాత్రమే చేస్తుంది ఎప్పటికీ. ఈ విషయం తీసుకున్నాం. దాని తదుపరి మేము ఈ విషయం, అసలు మీరు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు, మీరు ఎక్కడో పుట్టిన ఏపీఎఫ్డిసి వాళ్ళు వచ్చి మీ మీద యజమాని చేయడం ఏంది? ఈ భూమిపై హక్కు మీది, ఈ తోటలపై కూడా హక్కు మీది. కాబట్టి మీరు ఈ తోటలు తీసుకోవాలనే విధంగా మేము ప్రజలకు చెప్పిన వెంటనే ప్రజలు కూడా మా విషయం, మేము చెప్పిన విషయం ఏదైతే చాలా స్పీడ్గా రిసీవ్ చేసుకోరు. దాన్ని రిసీవ్ చేసుకొని మొత్తం ఎక్కడికక్కడ గ్రామ కమిటీలు పెట్టి దాన్ని మొత్తం ఏపీఎఫ్డిసి వాళ్ళని అక్కడి నుంచి గోడౌన్ మొత్తం కూల్చేసి ప్రజల ద్వారానే కూల్చడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే నక్సలైట్లకు కూలుస్తారు అనుకుంటారు. మేమైతే కూల్చలేదు. అయితే ఆదేశాలు ఉంటుంది, పార్టీ ఆదేశం, కానీ ప్రజలే దాన్ని ధ్వంసం చేసి అక్కడున్న 2000 హెక్టార్లు మొత్తం 2000 హెక్టార్లను సీజ్ చేసుకొని ప్రజలు పంచుకొని ఇప్పుడు వాళ్ళే అనుభవిస్తారు. నేను బయటికి వెళ్ళే నాటికి కూడా దాని మీద కమిటీ ఉంది. కమిటీ ప్రతి సంవత్సరం ప్రజలకు ఆదాయం ఎంత పోతుంది, ఏంది, అవన్నీ కూడా రివ్యూ చేస్తాం. ఇప్పుడు పెద్దబయలు దాటిన తర్వాత మీకు ఒక పెద్ద చెరువులాగా వస్తుంది. దాని తర్వాత మీకు బలిమల. అవును, బలిమల దాడేప్పుడు మీరు ఎక్కడున్నారు? బలిమల దాడప్పుడు నేను ఏఓబిలోనే ఉన్నా, కానీ అయితే నేను ఆ దాడి నాటికి నేను డీకే పోయి ఉంటుంది. ఆ దాడి గురించి మీకు ఏమైనా ముందు తెలుసా?
తెలియదు అది ఎట్లా జరిగింది ఫ్రీ ప్లాన్ అవన్నీ మనకు రివ్యూ చెప్తారు, అది దాంట్లో పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అని చెప్తారు, కానీ పార్టీ అట్లా ఎట్లా ప్లాన్ చేసినాం అవి చెప్పదు. సరే, ప్లాన్ గురించి చెప్పలేదు, దాడి తర్వాత సమీక్ష జరుగుతుంది మీకు. అవును, ఆ సమీక్షలో ఆ దాడి గురించి ఏం చెప్పారు? సమీక్ష అంటే ఎట్లా ఉంటుంది, పాజిటివ్ అంటే ఈ దాడి మనకు ఎట్లా ఉపయోగపడింది అనేది చెప్తుంది మనకు. దాని గురించి అదే ఆ పాజిటివ్ ఏం చెప్తారు? పాజిటివ్ అనేది అంటే మేము చేయడం అనేది గ్రేహౌండ్స్ మీద, అప్పటికి గ్రేహౌండ్స్ ఏమంటుంది దేశంలోనే ఆదర్శం అనేది కదా ఒకటి. వాస్తవానికి గ్రేహౌండ్స్ ఆదర్శం అంటే ఎట్లా ఆదర్శం అయింది, దొంగ దెబ్బలు తీయడంతో ఆదర్శం అయిందని చెప్పుకొస్తుంది. ఆ దాడి తర్వాత గ్రేహౌండ్స్లో ఒక భయం కూడా పుట్టుకుంది వాళ్ళకి. అంటే ఆ దాడిలో పాల్గొన్న వారెవరు మీకు తర్వాత ఎదురుపడ్డారా? ఎవరు బలిమల దాడిలో పాల్గొన్న క్యాడర్స్ ఎందుకున్నారుగా. ఏమంటారు వాళ్ళు? ఏమంటారు అనేది ఏముంటుంది, దాంట్లో వాళ్ళు వచ్చింది నీళ్ళల్లో కాబట్టి మన వాళ్ళు ఫైరింగ్ చేయడంతో ఫస్ట్ దెబ్బలోనే అది లోపలికి మునిగిపోయింది. ఇక మన తూటాలకు చనిపోయింది తక్కువ, మెజార్టీ నీళ్ళల్లో చనిపోయారు వాళ్ళు. అంటే ఆ దాడిలో ప్లస్ ఒకటి ఉంటుంది, ప్లస్ ఏంటంటే వాళ్ళు నీళ్ళలో ఉన్నారు, మీరు అప్పర్ హ్యాండ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్లస్. అక్కడ కూడా మైనస్ కూడా కొన్ని ఉంటాయి, ఆ మైనస్ మీరు ఏం గుర్తించారు? మైనస్గా మేమైతే దాని అటు వాస్తవానికి పార్టీ దాడి చేయాలనే దాంతోనే ఉంది. అసలు వాస్తవానికి ఏంటంటే ఆ వాళ్ళు బలిమేలో చాలా కాలం తిరుగుతురు, దాడి చేయాలని చాలా కాలం ఎదురు చూస్తుంది, కాకపోతే సమయం అప్పుడు దొరికింది అంతే. అంటే ఆ దాడిలో మీకు నష్టం జరగలేదు ఇక్కడ? ఆ దాడిలో లేదు. అంటే నేను అడుగుతుంది ప్రాణ నష్టం కాదు, ఒక ఆపరేషన్ అయినప్పుడు ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. ఇక దాడిలో నష్టం అంటే బుల్లెట్స్ ఎక్కువ కొట్టినాం అనేది ఒక సమీక్ష అంతే, కానీ పెద్ద మాకు నష్టాలు ఏం జరగాలి అందులో. అంటే కొంతకాలం ఆ దాడిలో దొరికిన వాళ్ళని కూడా చంపేశారు, పట్టుకొని చంపారనేది ఒక వాదన వచ్చింది. అది కరెక్ట్ కాదు. వాళ్ళు గ్రేహౌండ్స్ వాళ్ళు ఈదుకుంటూ ఒక ఒడ్డుకు వస్తే అక్కడ పట్టుకుని అచ్చన దారుణంగా చంపారనేది కూడా అది కరెక్ట్ కాదు. అందులో దొరికింది మన చేతికి ఇద్దరే. చేతికి ప్రాణాలతో దొరికిన ఎవరు చంపలేదా? ఒక అతనికి డబ్బులు ఇచ్చి పంపించింది పార్టీ, తను గాయపడ్డాక మళ్ళీ 4,000 5,000 చేతిలో పెట్టి వెళ్ళిపోమని చెప్పింది. మీరు ఆ టైంలో ఎక్కడున్నారు? జీకే వీధిలో ఉన్నారా? నేను దండకరణ్యం పోయిన. అక్కడ ఏం చేస్తున్నారు? నాకు అప్పుడు ఇంకా నేను కొత్తగా కదా వచ్చింది, 2000 జనవరిలో కదా నేను అటు పోయింది 8, ఇది జరిగింది జూన్లో. ఇంకప్పుడు నేను ఏ బాధ్యతలు తీసుకోలే, మామూలుగా దళాలను అర్థం చేసుకోవడానికి తిరుగుతున్నాను. అంటే బలిమల ఇష్యూ తర్వాత పెద్దబైలు, ముంచంపుట్టిగా, పాడేరు ఆ ప్రాంతం అంతా పార్టీకి కొంచెం బలం ఎక్కువ వచ్చింది చెప్పుకోవాలి. ఆ బలాన్ని, ఆ ప్రజల యొక్క మద్దతుని ఏ విధంగా కూడగొట్టుకుంటూ పార్టీ బలోపేతం చేయడానికి మీరు కృషి చేశారు? బలిమేల దాడి తర్వాత కాకపోతే ప్రజాబలం అనేది ఒక సంఘటన తర్వాత కొన్నిసార్లు పెరుగుతుంది, కానీ పార్టీ సెట్ బ్యాక్ అయింది అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మన నల్లమల్ల ఉద్యమం అవి రెండు ఒకటేసారి సెట్ బ్యాక్ గురైనాయి. 2003లోనే సెట్ బ్యాక్ గురైనవి, అవే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈ బలిమేల ఘటన తర్వాత కొంత పుంజుకోవడం అంటే ఒక ఘటన పాజిటివ్ వేసి ప్రజలలో ఏమైందంటే కొంత సంబంధం ఎక్కువ పెరిగింది, ప్రజా సంబంధం ఎక్కువ పెరిగింది. ఆ టైంలో కాఫీ పోరాటం ఒకటి తీసుకున్నాం, భూమి సమస్యలు తీసుకొని చేసినాం ఆ ఘటన తర్వాత. కానీ మొత్తానికే పార్టీ ఎక్కువ వ్యాపించింది అనడం కరెక్ట్ కాదు, అది కాకపోతే ఆ మేరకు ఉపయోగపడింది అదంతే. ఓకే, కానీ అదే సమయంలో పోలీసు నిర్బంధం కూడా బాగా పెరిగింది. ఆ నిర్బంధాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నారు? ఆ క్రమంలో మీ మీద దాడులు జరిగాయా? నిర్బంధం అనేది పార్టీకి కొత్త ఏం కాదు, ఇది మీకు కూడా తెలుసు. చాలామంది ఏమంటారు అంటే నిర్బంధం పెరిగి కొంతమంది బయటకు వస్తారు అని అంటారు, కానీ కరెక్ట్ కాదు ఇది. అయితే ఒకటి ఏంటంటే ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి, దాడిని తీవ్రతరం చేయడం అనేది ఉంటుంది. అట్లా దాడి అనేది ఏంటంటే 2010 తర్వాత ఆపరేషన్ గ్రహణ అంట అనేది ఒకటి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉంది. అప్పుడు దాన్ని ఆపరేషన్ గ్రీన్ దాడి తర్వాత ఏంటంటే కేంద్ర బలగాలు మోహరించి కొంత దేశవ్యాప్తంగా దాడి తీవ్రతరం చేసింది. అయితే ఆ దాడిని అప్పుడు ఎదుర్కొనే శక్తి మాకు లేదంటే ఎదుర్కొంది పార్టీ దాడిని. ఎక్కడ నువ్వు ఆపరేషన్ గ్రీన్ అంటూ మొదటి దశను ఓడించింది, సెకండ్ దశను ఓడించింది, మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ పహార్ అనేది కూడా తీసుకొచ్చిరు వాళ్ళు. అంటే ఎప్పటి దాడిని అప్పుడు ఓడిస్తూనే వస్తుంది, అందులో కొంత పార్టీ కూడా నష్టపోతుంది. ఏ దాడినైనా మీరు ప్రత్యక్షంగా పాల్గొన్న దాడులు కానీ లేదా పోలీస్ వైపు జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో తప్పించుకుంది కానీ ఏమైనా ఉందా? ఉన్నాయి. ఎక్కడ? 1 2 అని చెప్పండి. ఏఓబిలో ఒక 3 ఉన్నాయి, ఇటు ఒక 3 ఉన్నాయి. ఎటువైపు ఉన్నాయి ఏఓబిలో? ఏఓబిలో లోసింగ్ ఎన్కౌంటర్ అనేది ఒకటి జరిగింది. గ్రౌండ్స్ మీద మేము దాడి చేయాలనుకున్నాం, అదేమైందంటే వాళ్ళు దాన్ని ముందే ఊహించి కౌంటర్ ఫైరింగ్ జరిగింది, దాని మీద మా మీద కౌంటర్ జరిగింది దాడి.
అందులో మాకు నష్టం కూడా జరిగింది. ఒక 3 కామ్రేడ్స్ అమరులయ్యారు కూడా అందులో. ఇంకోటి అయితేనేమో చెరువురు దగ్గర ఒకటి జరిగింది. అక్కడ కూడా నష్టం జరిగింది. అక్కడ కూడా నష్టం జరిగింది. అంటే ఇలా వరుస నష్టాలు జరుగుతున్నప్పుడు సమీక్ష జరుపుకోరా? సమీక్షలు అంటే ఇప్పుడు ఒకటి ఏ దాడైనా సమీక్ష చేయకుండా ఉండం మేము. చిన్న ఘటనను కూడా సమీక్ష చేస్తాం. ఓ భూమి పంపకాలు చేసినా సమీక్ష చేస్తాం. సమీక్ష అంటే కొన్ని పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. అందులో పాజిటివ్స్ని తీసుకొని ముందుకెళ్తేనే ఉద్యమం నష్టపోకుండా ఉంటుంది. ఇక పాజిటివ్నే తీసుకొని నెగిటివ్ని తీసుకోలేదనుకో అప్పుడు కూడా నష్టానికి గురవుతుంది పార్టీ. ఇప్పుడు మెయిన్ జరుగుతుంది ఏంటంటే పార్టీ ఇప్పుడు మేము అన్ని సమీక్షలు చేస్తూనే ఉన్నాం కానీ చేసినప్పుడు కూడా మా యొక్క కార్యాచరణలో మార్పు ఉంటలేదు అన్నట్టు. అంటే దాని గురించి తర్వాత మాట్లాడదాం, కార్యాచరణ గురించి, రాజకీయ తరగతుల గురించి. మీరు దాడి చేసిన సంఘటన చెప్పండి. మేము దాడులు చేసినాయి అంటే ఇక చేసినాం కానీ ఇక సక్సెస్ కాలేదంటే. ఎక్కడ 1, 2 ఇక్కడ మొన్నూరు దాడి కూడా చేసినాం మేము. మొన్నూరు పోలీస్ స్టేషన్ మీద. అవును, సక్సెస్ కాలే. అక్కడ అందులో పాల్గొన్నాను. ఏఓబిలో అంటే మీకు తెలిసే ఉంటుంది, రాళ్ళగడ్డ 2016-17లో ల్యాండ్ మైన్ పిలిచినాం పోలీస్ స్టేషన్కు 1 కిలోమీటర్ దూరంలో. అందులో మీరు ఉన్నారా? అందులో నేనే కమాండర్ని. మరి ఎందుకు ఫెయిల్ అయింది అది? అక్కడ అన్న స్కౌట్ సరిగా లేదు. స్కౌట్ అంటే మేము పెట్టిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆ టీం సరిగా లేదు. అందులో వస్తుంది మేమేమో 5 ఆఫీసర్స్ని దెబ్బతీయాలని ప్లాన్ చేసినాము. కారు అని చెప్పడంతో ఇక కారులో ఆఫీసర్స్ ఉండని పేల్చినా కానీ అందులో 2 హోంగార్డ్స్ ఎవరు అంతే. అయ్యో. సరే, ఇక దాడులు మనం ఎదురు దాడులు పక్కన పెడితే మీరు పనిచేసిన ఏఓబి దండకార్యం ఆ ప్రాంతం అంతా కూడా ఆదివాసీల మీద ఎక్కువగా, వాళ్ళు పడుతున్న కష్టాల మీద ఎక్కువగా ఫోకస్ చేశారు పార్టీ కూడా. ఎందుకంటే అప్పటికి మైదాన ప్రాంతంలో పార్టీ పూర్తిగా కనుమరుగైంది. కేవలం అడవి ప్రాంతం మాత్రమే పార్టీ మిగిలింది. అందులో మీరుండేది కూడా 90% ఆదివాసీల సమస్యల మీద ఎక్కువగా పోరాటం చేశారు. ఆదివాసీలకి గురువు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆయన గురించి ఎప్పుడైనా చర్చ జరిగేదా పార్టీలో? జరుగుతుంది. ఆయన వర్ధంతి కూడా చేస్తారు, ఘనంగానే చేస్తాం. లాస్ట్కు మేము 2010లో అప్పటి వరకు భూంకాల మిలీషియాగా ఉండేది ఏఓబిలా. 2010 మా డీసీ మీటింగు ఏసీ మీటింగులలో చర్చ జరిగిన తర్వాత దాన్ని మార్చినాం పేరు. భూంకాల మిలీషియా అని పేరు. అదేం దండకారణ్యంలో భూంకాల మిలీషియాగా పెట్టుకురు వాళ్ళు. ఏఓబిలో అల్లూరి మిలీషియాగా పెట్టినాం, దాని పేరే మార్చినాం. కానీ ఆదివాసీల మీద ఎక్కువ పోరాటం చేస్తున్న పార్టీ ఆదివాసీ పోరాట సమితికి పెట్టకుండా మావోయిస్టు పార్టీగానే ఎందుకు అక్కడ కొనసాగుతుంది? అంటే ఒక ఆదివాసీ సమస్య మీద కాదు కదా మేము కొట్లాడేది. ఇప్పుడు మీరు అన్నట్టు నిజమే, దాన్ని ఆదివాసీ సమితిగా పెడితే అది ఆదివాసీ. ఇప్పుడు పార్టీ అనేది మావోయిస్టు పార్టీ జాతీయ పోరాటం కాదు కదా. ఇది చాలా విశాలమైన ప్రజా పోరాటం. ఈ విశాలమైన ప్రజా పోరాటాలలో ఏంటంటే అణిచివేతకు గురవుతున్న ప్రతి తెగలు, దీని కులమతాలు లేవు, అందరూ కలుస్తారు దీంట్లో. ఇప్పుడు మీరు అన్నట్టు మళ్ళీ ఒకటే పేరు పెడితే అది ఏమైతే ఆదివాసీకి పరిమితం అవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదివాసీ వారికి మాత్రమే మీరు పోరాటం చేస్తున్నారు కదా, వేరే జాతుల గురించి. అది కరెక్ట్ కాదు. అది చాలా చర్చ జరుగుతుంది. నేను కూడా ఈ మధ్యలో 2-3 సార్లు మీ వీడియోస్లో విన్నా. అది కరెక్ట్ కాదు. మేము ఎప్పుడైనా తీసుకుని, కాకపోతే మాకు వ్యూహాత్మక ప్రాంతాన్ని ఎంచుకుంటాం. మేము ఎంచుకునేది ఏంటంటే వ్యూహాత్మక ప్రాంతాన్ని ఎంచుకుంటాం అంతే తప్ప డైరెక్ట్గా ఆదివాసీల టార్గెట్ కాదు. అట్టనే కాదు. వ్యూహాత్మక ప్రాంతం అంటే మేము నిలబడాలి కదా ఆ ప్రాంతంలో. ఫస్ట్ మా దళాలు నిలబడాలి, మేము నిలబడాలి, మా ప్రజా బలం ఉన్న కాడ నుంచి స్టార్ట్ అవుతాం. కానీ డైరెక్ట్గా టౌన్లలో వచ్చి యుద్ధం ఎట్ట చేస్తాం చేయలేదు. చాలా భారతదేశ ప్రభుత్వం అనేది చాలా బలమైన ప్రభుత్వం ఇది. దీంతో కొట్లాడాలంటే ముందు మనం నిలబడగలిగే ప్రాంతం కావాలి. అలాంటప్పుడు మనకున్న ఏంది అడవులలో ఉండేవారు ఆదివాసీలు. అటు నుంచే స్టార్ట్ అవుతాం, అంతేగాని మొత్తమే ఇక్కడ నుండి స్టార్ట్ కాం కదా. సరే, మీరు అన్నట్లుగా మన అడవుల్లో ఆదివాసీలు అంటే మీకు ముందు బలం ఎక్కడుందో ఆ బలం నుంచి క్రమేపీ ముందుకు వెళ్ళాలని మీరు వ్యూహం వేసుకుంటవచ్చు. కానీ అక్కడ పనిచేస్తున్న ఆదివాసులకి అక్కడ ఉన్న స్టీల్ ఫ్యాక్టరీస్, రౌర్కెలా స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, లేదా బిలా స్టీల్ ప్లాంట్, లేదా కొన్ని చాలా ఎస్ఆర్ పైప్స్ లాంటి కంపెనీలు ఉన్నాయి. అక్కడ మీరు అందరూ ఉద్యోగాలు ఇప్పించారు. ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళు జీవన విధాన మార్పు కోసం మావోయిస్టు పార్టీ కృషి చేసిందని మాత్రం వాస్తవం అది. కానీ వాళ్ళలో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి మీరు ఏమైనా కృషి చేశారా? మేము స్టీల్ ప్లాంట్లని స్టీల్ ప్లాంట్ అని కాదు, అక్కడ జరుగుతున్న పరిశ్రమలో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించారు. ఉద్యోగాలంటే కొన్ని దగ్గరలో గవర్నమెంట్ ఇచ్చిందిలే, కానీ వాస్తవానికి మేము గనులతో ప్రాంతాలను దేని కూడా మేము ఆమోదించదు మా పార్టీ. దాన్ని పూర్తిగానే మేము వ్యతిరేకిస్తాం. సరే, వ్యతిరేకించిన అక్కడున్న మీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలలో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి
పార్టీ ఏమైనా కృషి చేసిందా? మేము ఎప్పటికప్పుడు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. అది ఎక్కడ మేము ఆ ప్రయత్నాన్ని ఆపం. చిన్న అవకాశాన్ని కూడా మేము వదులుకోం. ప్రజల్లో చైతన్యం పెంచకుంటే ఈరోజు మావోయిస్టు పార్టీ ఆదివాసీ ప్రాంతాల్లో అంత బలంగా నిలబడలేదు కూడా. కానీ మావోయిస్టు పార్టీ అనేది కేవలం ఆదివాసీ అడవికే పరిమితం అవుతుంది కదండి. మైదాన ప్రాంతాలు పూర్తిగా కనుమరుగైందని మైదాన ప్రాంతాలు అంటే పార్టీ బలం తగ్గింది కాబట్టి వ్యూహాత్మక ప్రాంతాల్లోకి వెళ్ళిపోయింది, కానీ మైదాన ప్రాంతాల్లో మాత్రం ప్రజలకు ఎందుకు సమస్యలు లేవు? మరి ఎందుకు ప్రజలందరూ మావోయిస్టు పార్టీకి దూరం అవుతున్నారు అనుకోవాలి? దూరం అవుతారు అనుకోవడం అది ఒక కోణం, కానీ మేము అట్లా అనుకుంటలేము. వాస్తవానికి అన్ని సెక్షన్ ప్రజల్లో పార్టీ ఉంది, అన్ని ప్రాంతాల్లో కూడా వస్తుంది, కానీ కాకపోతే దాని బలం తగ్గుతున్న కొద్దీ ఏమైందంటే ఈ మైదాన ప్రాంతాలను విడిచిపెట్టినాం అంతే మేము. అంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుందండి. మావోయిస్టు పార్టీ అనేది ఎప్పుడో పెట్టిన పార్టీ, 40 సంవత్సరాల క్రితం నుంచి పోరాడుతున్న పార్టీ. అప్పుడు ఎంచుకున్న లైన్ని ఇప్పటికీ కొనసాగడం వల్లే, ఆ లైన్ని మార్చకపోవడం వల్లే ప్రజలు పార్టీకి దూరం అవుతున్నారనేది వాస్తవం అంటారు కాదంటారు? అది వాస్తవం కాదు. ఆ పార్టీ ప్రజలకు సంవత్సరం సమీక్ష జరుపుకుంటూ ప్రజలకు ఉన్న సమస్యలకు అనుకూలంగా పార్టీ విధానాలను మార్చుకుంటుందా? నువ్వు ప్రజలు అక్కడ దీర్ఘకాలిక ఏ సమస్యను ఎదుర్కొంటున్నారని నిర్దిష్ట పరిస్థితిని బట్టి ఆ పరిస్థితికి అనుగుణంగానే మా యొక్క ఎత్తుగడలు ఉంటాయి తప్ప, ఇప్పుడు పార్టీ ఓవరాల్ లక్ష్యం ఏంటిది? దేశాన్ని విముక్తి చేయాలి. దేశాన్ని విముక్తి చేయడం అంటే ఉట్టినే కాదు, భూమి మావోయిస్టు పార్టీ కేంద్రం. ఇప్పుడు భూమి సమస్య అనేది అంతటి ఎందుకు తగ్గింది? ఇప్పుడు భూస్వామ్య సమస్యలు, అర్ధ భూస్వామ్య సమస్యలు కూడా కనుమరుగుతున్నాయి. ఈ రోజుల్లో అదే లైన్ పట్టుకోవడం అనేది కరెక్ట్ కాదేమో కదా? అది భూస్వామ్య వ్యవస్థ లేదు అనుకోవడం రాంగ్. అది వ్యవస్థ అర్ధ భూస్వామ్య వ్యవస్థ కూడా ఉందంటారా? అర్ధ భూస్వామ్య వ్యవస్థ ఉందనేది మనం చెప్తున్న దాంట్లో ఇప్పటికి కూడా నీకు చాలా స్పష్టంగా చూడాలనుకుంటే ఇప్పుడు భూస్వామ్యం లేదంటున్నాం.